సంగారెడ్డి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులపై అదనపు భారం పడుతోంది. సొసైటీలు, రైస్ మిల్లుల్లో రోజుల తరబడి ట్రాక్టర్లు ఉండడంతో రోజుకు అదనంగా ₹1000 భరించాల్సి వస్తోంది రైతు. లారీ కొరత కారణంగానే ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవట్లేదని రైతులు చెబుతున్నారు. హమాలీ కూలీ గతంలో రైతు సగం భరించేవాడని, కానీ ఇప్పుడు మొత్తం రైతే భరించుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు మాత్రం ధాన్యం అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ పంట పండించినప్పటి నుంచి చేతికొచ్చే వరకు ఒక ఎత్తు అయితే మాత్రం ఆ తీరా పంట చేతికొచ్చిన తర్వాత మాత్రం పంట అమ్ముకునే సమయంలో మాత్రం రైతుకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేక, అలాగే కొనుగోలు కేంద్రాల దగ్గర ఇటు వారాల కొద్ది వేచి ఉండడంతో మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు, మొత్తం అంతా కూడా ట్రాక్టర్లలో అన్ని రైతులంతా కూడా ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేసేందుకు వారు 3-4 రోజుల నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు, రైతులతో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఎన్ని రోజులు అవుతుంది మీరు వడ్లు తెచ్చి, ఏమంటున్నారు? 2 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. ఒక రైతుకి వచ్చి 2 రోజులు 3 రోజులు పడుతుంది. లారీలు రాకపోవడంతో చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. అయితే మాకు వెయిటింగ్ ఛార్జీ మా విలేజ్ నుంచి ₹3000 కిరాయి, ఇక్కడనే వెయిటింగ్ ఛార్జీ చేస్తున్నారు రోజుకి ₹1000 లెక్క. మాకు అట్లా 5-6 వేలు మాకు పోతున్నాయి. మాకు ఇదే ధాన్యం కూడా సకాలంలో ఇవ్వకపోవడం, ఈ వర్షం ఋతుపవనాలు ఏర్పడడం కూడా మాకు ఇబ్బంది అవుతుంది బాగా. మేమే భరించుకోవాలి, మేమే కాగితాలు తెచ్చుకోవాలి. వాళ్ళకు నష్టం పని ఏం లేదు. మేమే వాళ్ళకు వాళ్ళు జోక్కొని వాళ్ళు వేసుకున్నాక వాళ్ళ బాధ్యత, మిగతా అంతా మా బాధ్యతనే. ఇక అప్పటి వరకు నానిపోయినా కూడా మా బాధ్యతనే ఉంటుంది. ఇప్పుడు అట్లా మేము నష్టపోతున్నాం. మాకు టైంకు లారీలు కూడా వస్తలేవని, లారీ రాంది మేమేం చేస్తామని వాళ్ళు అంటున్నారు. రోడ్ పైకి కూడా వెళ్ళి డిఎస్ఓ గారు కూడా ఇప్పటివరకు ఉన్నామని చెప్పిన వాళ్ళు కూడా ఇంతకుముందు వచ్చిపోయిండు, పంపిస్తామని వాళ్ళు హైవేకి కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా చెప్పండి, అసలు ఇప్పుడు మీకు అదనంగా ఖర్చు భరిస్తున్నారు కదా, మరి అంటే ఇబ్బంది ఎదురవుతున్నాయి ఏమన్నా? ఇప్పుడు చాలా ఇబ్బందులే ఉన్నాయి మాకు. ఇప్పుడు ఒడ్లు ఎండవేయాలి, సంచుల కోసం తిరగాలి, మళ్ళా నింపాలి, తీసుకురావాలి, ఇక్కడ వెయిటింగ్ ఛార్జీలు కట్టాలి ట్రాక్టర్లకు. ఇప్పుడు మాకు దానికి అయితే లేవు. పంట పెడితే అంత ఇబ్బంది ఉన్నది. ఇక్కడ లేబరు పళ్ళకు క్వింటాల్కు 35 కట్ చేసుడు, ఇవన్నీ ప్రాబ్లాలే ఉన్నాయి. లేబర్ ఛార్జ్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ సగం అమౌంట్ మాకు మళ్ళీ రిటర్న్ పంపాలి. ఏది ₹35 మొత్తం ₹35 వాళ్ళే తీసేసుకుంటారు. క్వింటాల్కు గతంలో వేసిర్రు సగం అమౌంట్ అమ్మాలికి పోతుండే, ఇప్పుడు మొత్తము వాళ్ళే తీసేసుకుంటారు. పరిస్థితి మనం ఓవరాల్గా చూసుకోవచ్చు. రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాల్లో లారీలు లేక మాత్రం వారంతా తెచ్చినటువంటి ధాన్యం ట్రాక్టర్లలోనే బస్తాల లోడుతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో వారంతా కూడా లారీల సంఖ్య పెంచాలి. అలాగే గతంలో క్వింటాల్కు రైతు నుంచి ₹30 హమాలి కూలీ సేకరించి ఆ తర్వాత దాంట్లో సగం డబ్బును తిరిగి రైతుల అకౌంట్లో జమ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం రైతుల నుంచే ఇటు ఉన్నటువంటి ఏదైతే క్వింటాల్కు ₹30 వసూలు చేస్తున్నారో అది ఇవ్వడం లేదని చెప్పి రైతులు